మిస్ వరల్డ్ పోటీలపై సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఆడవాళ్లను అందాల సరుకులుగా మార్చడానికే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. బిగ్ బాస్ ఎంత హీనమైనదో అందాల పోటీ కూడా అంతే హీనమైనదన్నారు. బిగ్ బాస్ బ్యాన్ చేయాలనే తన పిటిషన్ను విచారించడానికి హైకోర్టు స్వీకరించిందన్నారు. నాగార్జునకు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలే కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్తే దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారంటే గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొనోటీస్ పంపించారు. నాగార్జునకి, బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి, అభిజిత్కి మేము కలిపి 4 నోటీసులు పంపించారు. వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి. మీరు సమాధానం చెప్తారా? మీరు లాయర్ని పంపించి చెప్తారా? మీరైతే సమాధానం చెప్పాల్సిన చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదులు వచ్చాయి. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసు వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు. మేమైతే రిజిస్టర్ కోసం పంపించాం. బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర, హీనమైన సంస్కృతి. అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది. యువకుల్ని చెడు మార్గాన్ని పట్టిస్తుంది. హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు సందర్భంగా మన రేవంత్ రెడ్డి. అందాల పోటీ దేనికి నిరసనండి? ఆడవాళ్ళ అందాల పోటీ. ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది. బిగ్ బాస్ అంతా హీన చరిత్ర, అందాల పోటీ అంత హీన చరిత్ర.